Okay. So in today's session, today's our agenda. అసలు ఏంటి మన టుడే ఎజెండా ఏంటి? సో మన డిజిటల్ మార్కెటింగ్ గురించి అయితే ప్రీవియస్ అయితే చూసినాం. ఓకే, అస్ అ డిజిటల్ మార్కెటింగ్ లో మనకి చాలా మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన మాడ్యూల్ వచ్చేసి మనం ఈరోజు అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం. దట్ ఈస్ ద వన్ SEO. ఓకే, సో SEO అంటే ఏంటి? ఓకే, సో SEO వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మన కంటెంట్ ఏంటంటే ఏ పర్టికులర్ కంటెంట్ అయినా మనం ఎలా తీసుకెళ్తామంటే వాట్ ఈస్ ది కాన్సెప్ట్, ఓకే, why we need to do the concept, when we need to do the concept, finally how to do the concept. This is how I designed each and every particular topic. ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం తీసుకెళ్ళినప్పుడు సో ఈ ఫార్మెట్ లో అయితే మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ ఫార్మెట్ లో అయితే నేర్చుకుంటారో మీకంటూ క్లారిటీ అయితే వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఏంటంటే లైక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాట్ ఈస్ వాట్ అనేది అయితే మీకు తెలియచ్చు. ఒక పర్టికులర్ వీడియో చూస్తారు, ఇంకో వీడియో కంటిన్యూషన్ ఉండదు, సగంలో ఆగిపోతారు. సగం నుంచి ఎవరు మిమ్మల్ని ఏంటంటే బయటికి తీసుకురావాలి? ఓకే, తెలియదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా మనం ఒక కాన్సెప్ట్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే కంప్లీట్ గా ఫుల్ ప్లెడ్జ్డ్ గా అవైలబుల్ ఉన్నప్పుడు మనకేంటంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది నేర్చుకోవడానికి. ఎక్కడా కూడా మనం స్టక్ అవ్వడానికి ఏంటంటే పాసిబిలిటీస్ ఉండవు. స్టక్ అయినా కూడా ఏంటంటే ఎవరైతే సమ్ పర్సన్ మనం గైడ్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఉంటారో అప్పుడు మీరు ఏంటంటే ఫాస్ట్ గా ఆ కాన్సెప్ట్ అయితే ఆ సబ్జెక్ట్ అయితే నేర్చుకోవచ్చు. సో అందుకోసమే మనం ఎలా అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ప్లేస్ లో ఎవ్రీ టైం వచ్చేసి ఇప్పుడు SEO డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాట్ ఈజ్ SEO, why we need to do SEO, when we need to do SEO, how to do the SEO. ఓకే, సో రేపటి రోజు గూగుల్ యాడ్స్ అన్నప్పుడు వాట్ ఈస్ గూగుల్ యాడ్స్, why we need to do Google ads, when we need to Google ads, how to do Google ads అనే లాగా అయితే మనం నేర్చుకుంటూ అయితే వెళ్తాం. సో ఎప్పుడైతే ఎలా నేర్చుకుంటారో మీకు చాలా ఈజీగా కూడా ఉంటది. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ వాట్ ఈజ్ SEO. సో అసలు SEO అనే కాదు, అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఏదైనా చేయనివ్వండి. ఓకే, ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ది గోల్ వాట్ ఎవర్ వీ డూ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఏదైనా ఒకదాన్ని మీరు టచ్ చేయండి, ఫైనల్లీ యూ పీపుల్ గోయింగ్ టు సాల్వ్ ఎనీ 1 or 2 ప్రాబ్లమ్స్. ఓకే, 1 లేదా 2 లేదా 3 లేదా 5 ప్రాబ్లమ్స్ అయితే మీరైతే సాల్వ్ అయితే చేస్తారు. ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఎవరికి సాల్వ్ చేస్తారు అంటే బిజినెస్ పీపుల్కి సాల్వ్ చేస్తారు. బిజినెస్ పీపుల్కి కావచ్చు, లేదు అనుకుంటే బిజినెసెస్కి సాల్వ్ అయితే చేస్తారు. బిజినెసెస్కి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటే మీరు ఆల్రెడీ అయితే దీని గురించి అవేర్నెస్ అయితే ఉంటుంది. జస్ట్ రిమైండ్ అయితే మీకు చేస్తున్న కస్టమర్స్. ఒక బిజినెస్కి కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. అది చిన్న బిజినెస్ అయినా, మీడియం బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా అసలు బిజినెస్ చేస్తూ ఉండేదే కస్టమర్స్ కోసం. ఓకే, ఆ బిజినెస్ కి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తే దెన్ ఆ బిజినెస్ ఇంకేమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? ఏమీ ఉండదు. ఓకే, సో ఈ కస్టమర్స్ అనే పర్టికులర్ పీపుల్ ని మనం ఏంటంటే సొల్యూషన్ రూపంలో మన స్కిల్ తో ప్రొవైడ్ అయితే చేయబోతున్నాం. ఓకే, సో కస్టమర్స్, లీడ్స్, సేల్స్, ఓకే, దెన్ అవేర్నెస్. ఒక బిజినెస్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు నవ్య డేస్ లో. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ స్టార్ట్ చేసినాడని, వాళ్ళ రిలేటివ్ స్టార్ట్ చేసినారని పంతంతో బిజినెస్ స్టార్ట్ చేసేసి ఆ బిజినెస్ ఏంటంటే ఎలా గ్రో చేపించుకోవాలో తెలియకుండా మధ్యలోనే ఫెయిల్ అయిపోయేసి పెట్టిన డబ్బులను కూడా ఏంటంటే వెనక్కి రాలేని సిచ్యువేషన్ లో ఆపేసిన వాళ్ళని ఏంటంటే ఎంతో మందిని మీరు డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటారు. ఓకే, సో ఒక 10 బిజినెస్ ఆఫ్ పీపుల్ తో వెళ్ళేసి మీరు మాట్లాడితే దాంట్లో ఒక 7 నుంచి 8 మంది వచ్చేసి అన్సక్సెస్ఫుల్ గానే బిజినెస్ అయితే రన్ చేస్తూ ఉంటారు, లాసెస్ లోనే బిజినెస్ అయితే రన్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ అనే దాన్ని ఎప్పుడూ కూడా ఏంటంటే మనము ట్రెండ్ కి తగినట్టు టెక్నాలజీ ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అయితే మనం అయితే ముందుకైతే తీసుకెళ్లొచ్చు. ఓకే, సో దే ఆర్ సో మెనీ పీపుల్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ దాంట్లో? బిజినెస్ దాంట్లో. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఒక కస్టమర్ వస్తే వాళ్ళని కన్విన్స్ చేసినట్టు మనం కూడా చేయలేం.
కాకపోతే ఆ కస్టమర్ రావాలి కదా. కస్టమర్ రావాలి అంటే కస్టమర్ ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్ లో ఏంటంటే ఆ కస్టమర్ పట్టుకొని వచ్చే స్కిల్ ఏదైతే కావాలో అది వాళ్ళకి లేదు. ఆ స్కిల్ అనేది మీరు నేర్చుకోవడం వల్ల మీకు ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఓకే, నవ్ ఈ డేస్ లో మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే సో జాబ్ ఒకటే కాదు, ప్రీవియస్ అంటే ఓన్లీ జాబ్ ఒకటే ఉనింది. ఇప్పుడు మీరు జాబ్ ఒకటే చేయాల్సిన నీడ్ లేదు. టెక్నాలజీని ఏంటంటే నేర్చుకొని ఆ టెక్నాలజీని ఎవరికైతే ఉపయోగించాలో, ఎవరైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ప్రాబ్లం ఫేస్ చేసే పీపుల్కి మీరు నేర్చుకున్న టెక్నాలజీని ఉపయోగిస్తే వాళ్ళే మీకు ఏంటంటే సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డబ్బులు అయితే ఇస్తారు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో వందల వేల మందిని మీరు రోజు చూస్తూ ఉంటారు. ఓకే, 1 lakh ఫాలోవర్స్, 50,000 ఫాలోవర్స్ ఉండే పీపుల్, వాళ్ళు వెళ్ళి బిజినెస్ దగ్గర ఏం చేస్తున్నారు? వీడియోలు షూట్ చేస్తున్నారు. వీడియోలు షూట్ చేసి ఆ వీడియోని ఏంటంటే వాళ్ళ పేజ్లో పబ్లిష్ చేస్తున్నారు అంతే, ఇంకేం చేయట్లా. పబ్లిష్ చేసినందుకు ఆ వీడియో ఏంటంటే వాళ్ళ కస్టమర్స్కి రీచ్ అవుతుంది అని ఆ బిజినెస్ పర్సన్ నమ్మకం. ఆ ఒక్క వీడియోకి ఏంటంటే 5,000 నుంచి 10,000 సంపాదిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయంటే ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇవ్వదు. ఇన్స్టాగ్రామ్ లోపల ఉండే ఆపర్చునిటీస్ని మీరు ఉపయోగించాలి. ఓకే, ఆ పర్సన్ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఒకసారి యూజర్ గా ఉపయోగించిన తర్వాత తన నెక్స్ట్ స్టెప్ అనేది యాక్షన్ తీసుకొని ఎందుకు నేను యూజర్ గానే ఉండాలి, ఎందుకు ఇన్స్టాగ్రామ్ నుంచి నేను డబ్బులు సంపాదించుకోలేను అనే క్వశ్చన్ తన ఆ రోజు అడిగి సో ఆ పర్సన్ ఏంటంటే ఈ రోజు క్రియేటర్ అయ్యేసి వీడియోలు పెట్టి ఇమేజ్లు పెట్టి ఏదేదో చేసి ఏంటంటే ఫాలోవర్స్ని గెయిన్ చేశాడు. అదొక వీడియో వైరల్ అయ్యిందో ఎలా అయిందో మీరు చూస్తూనే ఉంటారు. కొంతమంది వీడియోలు ఏంటంటే ఒక ఓవర్ నైట్ లో వైరల్ అయిపోతాయి. వైరల్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీనే. ఒక్కసారి వైరల్ అయిపోయిందంటే వాళ్ళు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఏంటంటే బిజినెస్ పీపుల్ వెనకాడబడతారు. ఆ బిజినెస్ పీపుల్ ఏంటంటే ఒక్కొక్క వీడియోకి 5,000 నుంచి 10,000 ఇస్తారు. మరి ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇస్తుందా 5,000 10,000 ఒక్క వీడియోకి? ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది చేయడం వల్ల దాంట్లో సక్సెస్ అవడం వల్ల డబ్బులు వచ్చింది. సేమ్ అక్కడ ఏం జరుగుతోంది? బిజినెస్ పీపుల్ కావాల్సిన కస్టమర్స్ అనే వాళ్ళు ఇతను వీడియో పెడితే చూస్తారు అనే నమ్మి వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ కూడా నేను చెప్పదగినది ఏంటి అంటే ఈ బిజినెస్ పీపుల్కి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన వాళ్ళు ఈ కస్టమర్సే. ఈ కస్టమర్స్ అనే వాళ్ళే ఇంటర్నెట్ లో ఉన్నారు. ఇంటర్నెట్ లో వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే సో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాల్సిందే. డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి మీరు నేర్చుకోవడం వల్ల మీరు హ్యాపీగా అయితే సెటిల్ అవ్వచ్చు. మీ సరౌండింగ్ లో ఉండే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, చిన్నపాటి బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, ఓకే, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యేసి వర్క్ అయితే చేయొచ్చు. ఓకే, సో మీరేమి ఊరికే మళ్ళీ డబ్బులు ఇవ్వమని అయితే చెప్పట్లా, వాళ్ళకి రిజల్ట్స్ ఇస్తున్నారు, బిజినెస్ ని ఇస్తున్నారు, కస్టమర్స్ ని ఇస్తున్నారు, లీడ్స్ ని ఇస్తున్నారు, సేల్స్ ని ఇస్తున్నారు, అన్ని వాళ్ళకి కావాల్సినటివే ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఇచ్చినప్పుడు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో నుంచే మీకు ఇస్తున్నారు. అదే స్కిల్ మనం ఇక్కడైతే నేర్చుకోబోతున్నాం. ఇలా మనం ఏంటంటే ఒక్కొక్క మాడ్యూల్ అనేది చేసేటప్పుడు వీటన్నిటిలో ఏదో ఒకటి అయితే మనం అచీవ్ అయితే చేస్తూనే ఉంటాం. యాప్ ఇన్స్టాల్స్ కావాలంటే యాప్ ఇన్స్టాల్స్ తెప్పిస్తాం. ఓకే, సో ప్రోడక్ట్కి ఒక కన్సిడరేషన్ కావాలి అనుకుంటే ప్రోడక్ట్ కన్సిడరేషన్ అయితే తెప్పిస్తాం. ఓకే, లోకల్ విజిటర్స్ కస్టమర్స్ కావాలి అంటే లోకల్ కస్టమర్స్ డైరెక్ట్గా ఏంటంటే మన డోర్ స్టెప్ అయితే తీసుకురావచ్చు, ఫుట్ ఫాల్స్ అయితే తీసుకురావచ్చు, కాల్స్ అనేది చెప్పియచ్చు. డైరెక్ట్గా కస్టమర్స్ దగ్గర నుంచి ఏంటంటే కాల్స్ వచ్చేలాగైతే చెయ్యొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి బిజినెస్ కి కూడా ఏంటంటే కావాల్సినవి. వీటన్నిటిలో ఇప్పుడు నేను ఇవి ఏవైతే చెప్పానో మనం చేసే ఒక మాడ్యూల్ ఏదైతే ఉంటుందో డిజిటల్ మార్కెటింగ్ లో అది చేయడం వల్ల 1 లేదా 2 3 4 5 పర్టికులర్ డిఫరెంట్ థింగ్స్ అయితే మనం అచీవ్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనము ఎస్ఈఓ చేస్తూ ఏ వాటిని అచీవ్ చేయొచ్చు అనేది కూడా మనం ఏంటంటే ప్యారలల్ గా అయితే చూస్తూ వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఎస్ఈఓ? ఎస్ఈఓ అంటే ఏంటి? సో ఎస్ఈఓ ఏంటి అని తెలుసుకునే ముందు ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. మైట్ బి ఆల్రెడీ మీకు అయితే ఐడియా ఉంటుంది, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ ఫుల్ ఫామ్ ఏంటి? సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి, ఇది కూడా నేను ప్రీవియస్ సెషన్ లో మీకు చాలా సార్లు అయితే చెప్పడం అయితే జరిగింది. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, యాహూ అనేది ఒక సెర్చ్ ఇంజన్, బింగ్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్సే. మన డైలీ లైఫ్ లో ఏంటంటే మనం గూగుల్ని ఉపయోగిస్తాం, కానీ అదే గూగుల్ని ఉపయోగించుకొని ఎలా సెటిల్ అవ్వచ్చు అని మనం ఆలోచించాం.
ప్రతిరోజు మనం ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తాం, ఎలా సెటిల్ అవ్వచ్చు అని ఆలోచించాం. ఫేస్బుక్ను ఉపయోగిస్తాం, యూట్యూబ్ను ఉపయోగిస్తాం, అన్నిటినీ ఉపయోగిస్తాం, కానీ ఎలా సెటిల్ అవ్వాలి అని ఆలోచించాం. కోట్ల మంది ఉపయోగిస్తున్నారండి. కోట్ల మంది ఉపయోగించేటప్పుడు దాంట్లో ఆపర్చునిటీలు అనేది ఆటోమేటిక్గా ఉంటాయి. ఈ రోజు ఈ టెక్నాలజీయే కాదు, ఓకే, ఈ పర్టికులర్ సెషన్లో ఉన్నారని కాదు, ఎక్కడైనా మీరు ఉండండి, కోట్ల మంది ఉన్నారు అంటే కోట్ల మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఎప్పుడు ఫిగర్ ఇట్ అవుట్ చేయాలి. ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఏంటంటే మీరు నాలెడ్జ్గా గెయిన్ చేయాలి. గెయిన్ చేసే నాలెడ్జ్ని ఏంటంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి. సొల్యూషన్ ఇచ్చినప్పుడు డబ్బులు అనేది ఏంటంటే మీ వెంటబడి అదే పరిగెత్తుకుంటూ వస్తాయి. దట్ ఈస్ హౌ యూ పీపుల్ నీడ్ టు మేక్ ది మనీ. డబ్బులు అనేది ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్గా ప్రింట్ అవుతాయి మీకోసం. లేదు అనుకుంటే డబ్బులు ఊరికే ఏం రావు మన దగ్గరికి. ఓకే, సో ఈ గూగుల్ అనే దాన్ని లక్షల మంది, కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. మీరు చెప్పండి, డైలీ ప్రతిరోజు కూడా గూగుల్ని టచ్ చేయకుండా ఉండే రోజు ఏదైనా ఉందా? ఉండదు. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి అన్నా, ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, ఒక ప్రోడక్ట్ను కొనాలి అన్నా, ఏ దానికైనా కావచ్చు, మీకేంటంటే గూగుల్ అనేది కావాల్సిందే. మీకు గూగుల్ కావాలి అన్నప్పుడు వెళ్ళేసి మీరు ఏం చేస్తారు? సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళారు. వెళ్ళగానే ఏంటంటే అక్కడ ఏముందో, ఆ లొకేషన్ ఏంటి మీకు తెలియదు. ఒక పర్టికులర్ లొకేషన్లో దిగగానే మీకు ఒక హోటల్ కావాలి. ఏమని సెర్చ్ చేస్తారు? హోటల్స్ నియర్ మీ, అంతేనా? హోటల్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు ఈ హోటల్స్ అన్నీ కూడా మీ ముందుకి ఎలాగొచ్చినాయి? ఎవ్రీ టైం మనం ఏంటంటే ఒకటి చేస్తూ ఉండేటప్పుడు అవతల జరిగిన దాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటే ఆపర్చునిటీస్ బయటపడతాయి. ఇదే గూగుల్ దాంట్లో హోటల్స్ అనేది మీరు చూస్తూ ఉంటే హోటల్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి. ఎవరు ఇది ఇస్తారు? మనం అనుకునేది గూగుల్ ఏమి ఇవ్వదు. ఓకే, సో ఈ హోటల్ లిస్టింగ్స్ అన్నిటినీ కూడా ఏంటంటే ఎవరు యాడ్ చేస్తారు అంటే డిజిటల్ మార్కెటర్సే యాడ్ చేస్తారు. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటర్స్ యాడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు తెలుసుకుంటే మీ సరౌండింగ్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి, ఎన్ని పర్టికులర్ సలూన్స్ ఉన్నాయో చూడండి, మేకప్ రిలేటెడ్ ఉన్నాయో చూడండి, రియల్ ఎస్టేట్ ఉన్నాయో చూడండి, స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో, డిఫరెంట్ బిజినెసెస్. అది ఏ బిజినెస్ అయినా మీరు ఒక దాన్ని గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తున్నారు? మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ రిపేర్ అయ్యింది. ఓకే, సో వాట్ యూ పీపుల్ సెర్చ్? టెక్నీషియన్ నియర్ మీ ఆర్ ఎల్స్ రిపేర్ షాప్ నియర్ మీ. సో ఇక్కడ ఏమొచ్చింది? మాస్టర్ ల్యాప్టాప్ రిపేర్, ఎలక్ట్రీషియన్. సో ఫ్రిడ్జ్ రిపేర్ హైదరాబాద్. మీ ఇంట్లో వెంటనే ఫ్రిడ్జ్ రిపేర్ అయ్యింది. మనం ఏమనుకుంటాం? పోటుగాళ్ళ లాగా ఏంటంటే వచ్చి నేను వెంటనే ఏంటంటే ఫ్రిడ్జ్ ఉండేవాడిని పట్టుకొని వస్తాను రిపేర్ అనేసి ఏం చేస్తారు? మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు. మీ ఫ్రెండ్ని అడుగుతారా? దానికన్నా ముందు మీకు వచ్చేది ఏంటంటే మైండ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. కొద్దిపాటి టెక్నాలజీ మీకు తెలుసుంటే చాలు. మరి ఆ కొద్ది దాంట్లోనే ఏంటంటే మనం ఎంత బిల్డప్ చేస్తూ ఉంటాం? తెలిసిన దాన్నే బిల్డప్ చేస్తే దాన్ని క్రియేట్ చేసేవాడు ఎంత బిల్డప్ చేయాలి? హియర్ యూ కెన్ సీ, మనకైతే వచ్చిందా స్పేర్ అండ్ సర్వీస్ సెంటర్ శ్రీ వెంకటేశ్వర. సో వీళ్ళు ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? వాళ్ళకి ఏంటంటే కస్టమర్స్ రావడానికి, కస్టమర్ ఇక్కడ సెర్చ్ చేస్తాడు అనేసి ఏంటంటే, సో వీళ్ళు ఎవరైతే ఆల్రెడీ చేసి పెట్టుకున్నారో లిస్టింగ్స్ వాళ్ళకి తెలుసు టెక్నాలజీ మారింది, మనం బిజినెస్ చేయాల్సిన పద్ధతి ఇది కాదు. ఒక బిజినెస్కి ఏంటంటే ఏదో ఒక షాప్ అనేది కొనిపెట్టుకొనేసి కస్టమర్ రావాలి అనుకుంటే రాడు. కస్టమర్ ఏంటంటే గూగుల్లో కొట్టి సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసి ఏంటంటే డైరెక్షన్స్ పట్టుకొని డైరెక్ట్గా ఏంటంటే బిజినెస్ ముందుకు వచ్చేసి ల్యాండ్ అవుతున్నాడు. అలాంటప్పుడు మన బిజినెస్ అనేది ఇదే గూగుల్లో లేకపోతే మనం బిజినెస్ చెయ్యలేము అనేది ఏంటంటే ఆ బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏంటంటే అనుకున్నాడు కాబట్టి సో తను ఏంటంటే ఇలా క్రియేట్ చేపించుకున్నాడు. సరే, ఆ పర్సన్ ఏంటంటే అలా అనుకోవాలా. మీరు నేర్చుకున్న తర్వాత ఏంటంటే మీరు చేయాల్సిన పనులు ఇవే. మీ కాంపిటీటర్ ఏంటంటే ఇలా క్రియేట్ చేసుకున్నారండి, మీరేంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలా, అందుకే తన కస్టమర్స్ వస్తున్నారు, మీకు కస్టమర్స్ రావట్లేదు అనేది మీరు తెలియజేస్తే కాంపిటీటర్ చేసే ప్రతి పని కూడా ఏంటంటే ఇంకో బిజినెస్ పర్సన్ చేస్తాడు. ఓకే, కస్టమర్స్ని ఎవ్వరూ కూడా వద్దు అని అయితే అనుకోరు వచ్చేదాన్ని. సో ఈ కైండ్ ఆఫ్ లిస్టింగ్స్ అనే దాన్ని కూడా మనమే క్రియేట్ చేస్తాం. గూగుల్లో ఉండేటివే కదా ఇవి. గూగుల్ని ఈ రోజు నుంచి ఏంటంటే మీరు వాడడం కాదు, గూగుల్లో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే మీరు చేయడంలోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నారు. ఓకే, సో ఇది మీకు లిస్టింగ్ సంబంధించింది. అండ్ ఈ పర్టికులర్ లిస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో
ఈ లిస్టింగ్స్ ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వెబ్సైట్స్ అన్నిటినీ కూడా ఏంటంటే టాప్ లో వచ్చేలాగా బాటమ్ లో వచ్చేలాగా ఓకే మనమే అయితే క్రియేట్ చేస్తాం, గూగుల్ కాదు. ఓకే, గూగుల్ ఏంటంటే ఒక పెద్ద మనిషి లాగా, ఇప్పుడు మీరు ఒక న్యాయస్థానంకి వెళ్ళారంటే సో ఇద్దరు తప్పు చేసిన వాళ్ళు వస్తే ఎవరిది కరెక్టు ఎవరిది రాంగు అనేది అయితే చెప్పి నీ తప్పురా నువ్వు వెళ్ళు వెనక్కి, నువ్వు కరెక్ట్ రా నువ్వు ముందుకు రా అంటారా? సేమ్ అలానే గూగుల్ ఏం చేస్తుందంటే ఒక వందలాది వెబ్సైట్స్ ఉంటే నువ్వేంటంటే ఎస్సీఓ మంచిగా చేయలా నువ్వు వెనక్కి పో, ఓకే నువ్వు ఎస్సీఓ మంచిగా చేస్తున్నావు నువ్వు పైకి రా అని మాత్రమే గూగుల్ చెప్తాది. ఓకే, ఇంక గూగుల్ చేసే పని ఏముండదు. గూగుల్ ఏంటంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళని టాప్లో అయితే ఉంచుతారు. అలా మంచిగా చెయ్యాలి అంటే మనం ఈ ఎస్సీఓని అయితే నేర్చిపెట్టుకొని అయితే ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద ఎస్సీఓ వీ నీడ్ టు లెర్న్. ఈ ఒక ఎస్సీఓ అనే దాన్ని మీరు నేర్చుకుంటే ఓకే గూగుల్లో ఏదైనా మీ సరౌండింగ్ లో ఉండే బిజినెస్ పీపుల్కి వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ ని మీరు టాప్ లో ర్యాంక్ చేయొచ్చు. వాళ్ళు చచ్చినట్టు చేపించుకోవాలి. బిజినెస్ ఏంటంటే ఒక ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి తీసుకురావాలంటే వాళ్ళకి వెబ్సైట్ అనేది కావాలి. వెబ్సైట్ అనేది పెట్టుకొని ఉంటే వాళ్ళకి కస్టమర్స్ రారు. వెబ్సైట్కి ఏంటంటే ఎస్సీఓ చేసుకోవాలి. ఎస్సీఓ అనే దాన్నే మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఎస్సీఓ చేయడం వల్ల ఏమవుతుంది? ఎస్సీఓ ఈజ్ ఏ ప్రాసెస్ బై డూయింగ్ దిస్ we can able to rank a website in top of the గూగుల్లో మనం ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్కి మనం వర్క్ స్టార్ట్ చేసాము అంటే దానిపైన వర్క్ చేయడం వల్ల గూగుల్లో ఆ వెబ్సైట్ని మనం టాప్లోకి అయితే తీసుకొని అయితే రావచ్చు. ఇప్పుడు నేను ముందే చెప్పానా ఒక పని మనం చేస్తున్నామంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామనేసి. సో ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ని ఇలా టాప్లోకి తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి లోకల్ రాము అని ఉన్నారు. లోకల్ రాము అనే ఒక పర్సన్ ఏంటంటే ఒక పెద్ద బుల్షాటా కాదు కదా, ఒక నార్మల్ పర్సనే, తను ర్యాంక్ అవుతున్నాడు కదా, మీరెందుకు అవ్వకూడదు? ఓకే సరే, ఇది అర్బన్ కంపెనీ పెద్ద కంపెనీ, జస్ట్ డీల్ పెద్ద కంపెనీ. హూ ఈజ్ లోకల్ రాము? ఓకే, ద పర్సన్ సేమ్ లైక్ అస్, ఒక ఇండివిజువల్, ఒక నార్మల్ పర్సన్, తను కూడా ర్యాంక్ అవుతున్నాడు కదా. సో తన ఎస్సీఓ చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు తన టాప్ లోకి అయితే వస్తున్నాడు. సేమ్ అలానే ఏంటంటే మీరు కూడా ఎస్సీఓ స్టార్ట్ చేశారంటే ఒక బిజినెసెస్ ని అలా టాప్ లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. సెర్చ్ చేసినప్పుడు టాప్ 5 లో ఉన్నాడు. సో ఒక రోజుకి ఏంటంటే కొన్ని పర్టికులర్ కాల్స్ అనేది వస్తూనే ఉంటాయి. వస్తూ ఉంటే ఇంక బిజినెస్ అవుతూనే ఉంటుంది. కాల్ పిక్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఓకే, సో ఇలా మీ బిజినెస్ గ్రో చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్ లో ఉంటే ఫిక్స్డ్ లిమిటెడ్ కస్టమర్సే ఉంటారు. మీరు ఒక లొకేషన్ లో ఉన్నారు, ఆ లొకేషన్ లో ఏంటంటే ఒక 1000 మంది ఉండొచ్చు. 1000 మందిలో అదే పర్టికులర్ బిజినెస్ కి సంబంధించిన ప్రోడక్ట్ సర్వీసు ఓకే ఎంతమందికి కావాల్సి వస్తుంది ఆ రోజులో? ఒక 5 మందికి, 10 మందికి, 10 మంది కన్నా ఎక్కువ కావాల్సి వస్తుందా? ఉండదు. 10 మంది అన్నప్పుడు మీరు ఒకటేనా అమ్మేది? మీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు అంటే మీరు షేర్ చేసుకోవాలి ఒక్కొక్కరిని. మీకు ఒక కస్టమర్ ఒక రోజుకి వస్తాడు, ఒక రోజుకి ఒక కస్టమర్ వస్తే సరిపోతుందా? ఓకే, సో అలాంటప్పుడు మీ బిజినెస్ ఏంటంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి తీసుకురావడం వల్ల దేర్ ఈజ్ నో లిమిట్ హియర్. మీ బిజినెస్ అనేది ఏంటంటే లిమిటే లేదు. యూ పీపుల్ కెన్ ఏబుల్ టు రీచ్ టు అన్లిమిటెడ్ ఆఫ్ పీపుల్. అప్పుడు ఒక రోజుకి ఏంటంటే ఒక కస్టమర్ని తెప్పించుకునేది 100 కస్టమర్స్ని తెప్పించుకోవచ్చు. ఓకే, 100 కస్టమర్స్ తెప్పించుకున్నప్పుడు ఆ బిజినెస్ అనేది హ్యాపీగా అయితే వెళ్తారు. సో ఆ ప్రాసెస్ జరగాలి అన్నా కూడా ఒక వెబ్సైటే కావాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కావాలి. సో దిస్ ఆల్ ద పర్టికులర్ వన్ మనం చేయడం వల్ల కస్టమర్స్ అయితే సాల్వ్ చేయబోతున్నామా, లీడ్స్ని అయితే తెప్పించబోతున్నామా, సేల్స్ని అయితే తెప్పించబోతున్నామా? ఒక బిజినెస్ అనేది ఇప్పుడు లోకల్ రాము అనేది ఎవరు నాకు తెలియదు, కానీ నాకు ఇక్కడ కనిపించారు, నాకు కనిపించారు, మీకు కనిపించారు, 100 మందికి కనిపిస్తారు, 1000 మందికి కనిపిస్తారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. నాదొక బిజినెస్, నేను ఇది రన్ చేస్తున్నా అనేది క్రియేట్ చేసుకుంటారు. అవేర్నెస్ వచ్చిందా? ఓకే, సో ఇలా లోకల్ కస్టమర్స్ వచ్చారా? డైరెక్ట్గా తనకు ఓకే అనుకుంటే డోర్ స్టెప్ కస్టమర్స్ వస్తారా? ఇలా డిఫరెంట్ పర్టికులర్ దాన్ని అన్నిటినీ కూడా ఏంటంటే మీరు ఎస్సీఓ చేసి ఓకే అచీవ్ అయితే చేయొచ్చు. ఓకే, అంత పవర్ఫుల్ అయింది ఈ ఎస్సీఓ పర్టికులర్ 1 అనేది. ఓకే, సో ఇప్పుడు ఎస్సీఓ చేయడం వల్ల ఏంటి అనేది మీకు అయితే అర్థమైంది. ఓకే, ఎందుకు చేస్తాం? వై వీ నీడ్ టు డూ ఎస్సీఓ? టు గెట్ కస్టమర్స్ ఫ్రమ్ గూగుల్ అండ్ అదర్
సెర్చ్ ఇంజన్స్. ఎస్ఈఓ అనేది ఎందుకు చేస్తాం? సెర్చ్ ఇంజన్స్ నుంచి కస్టమర్స్ అని తెప్పించుకోవడానికి, గూగుల్ నుంచి కస్టమర్స్ అని తెప్పించుకోవడానికి అయితే మనము ఎస్ఈఓని అయితే చేస్తాం. ఎప్పుడు చేస్తాం? సేమ్ పర్టికులర్ వన్. కస్టమర్స్ రావాలి అన్నప్పుడు చేయాల్సిందే, వద్దు అనుకుంటే ఆపేయడమే. ఓకే, వెన్ ఎప్పుడు చేస్తాం? ఓకే, సో కస్టమర్స్ ఎప్పుడైతే రావాలనుకున్నా ఆ టైంలో అయితే చేస్తాం. ఇప్పుడు హౌ టు డూ ది ఎస్ఈఓ. ఓకే, ఎస్ఈఓ అనేది ఎలా చేయాలి? ఎలా చెయ్యాలి అన్నప్పుడు కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఈ ఎస్ఈఓలో మనకేంటంటే టైప్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఒకటైతే డైరెక్ట్గా మనం ఎలా ఎలా చేయాలో చేసేస్తాం. ఓకే, సో ఎస్ఈఓలో ఒకటి కాదు, చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్లీ వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ. 4 రకాలైతే మనకు ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే, ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓ. సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. థర్డ్ వన్ వచ్చేసి లోకల్ ఎస్ఈఓ. ఫోర్త్ వన్ వచ్చేసి టెక్నికల్ ఎస్ఈఓ. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే 4 టైప్స్ అయితే ఎస్ఈఓలు అయితే ఉన్నాయి. సో ఈ 4 రకాలు కూడా మళ్ళీ డిఫరెంట్ సిచ్యువేషన్ లో మనం అయితే ఉపయోగిస్తాం. అన్నిటినీ ఒకేసారి కాదు, ప్రతి ఒక్క పర్టికులర్ టాపిక్ ని ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనం ఉపయోగిస్తాం. అందుకోసమే మనకి ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎస్ఈఓలో ఫస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మీరు ఏదైనా కానీ ఇలా సెర్చ్ చేసినప్పుడు, ఇంతకుముందు చెప్పాను కదా, గూగుల్ ఏం పని చేయదు, కింద ఎవరు ఉండాలి పైన ఎవరు ఉండాలని మాత్రమే చేస్తుంది, మిగతాదంతా కూడా కంట్రోల్ చేసేది ఆ వెబ్సైట్కి సంబంధించిన డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు. ఓకేనా, ఎవరైతే ఎస్ఈఓ చేస్తూ ఉంటారో వాళ్ళైతే అయిన చెప్పా. అవునా? సో ఇక్కడ కనిపించే ఈ టైటిల్ ఏదైతే ఉందో బ్లూ కలర్ లో, దీన్ని రాసేది ఎవరు అంటే మనమే. ఓకే, ఎక్కడ రాస్తాము అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓలో రాస్తాం. ఓకే, సో ఈ బ్లూ కలర్ లో ఏ దానికైనా, కాకపోతే వాళ్ళ వెబ్సైట్కి వాళ్ళు రాస్తారు, మనం కాదు. ఇప్పుడు నా వెబ్సైట్ అనేది జస్ట్ డైల్ అనుకో, నేను రాసుకోవచ్చు. నా వెబ్సైట్ అనేది ఏంటంటే అర్బన్ కంపెనీ అనుకో, దీనికి నేను రాసుకోవచ్చు. ఎవరి వెబ్సైట్కి ఏంటంటే వాళ్ళ ఎస్ఈఓ పీపుల్ ఉంటారు. మీరు నేర్చుకున్నారు, వెళ్ళిన తర్వాత ఇదే అర్బన్ కంపెనీలో జాయిన్ అయితే మీకు యాక్సెస్ ఉంది అనుకుంటే మీరు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కనిపించే దాన్ని టాప్ రిఫ్రిజిరేటర్ రిపేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, దాన్ని సో బెస్ట్ రిఫ్రిజిరేటర్ రిపేర్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనేది మీరు చేంజ్ చేయొచ్చు. ఆ చేంజ్ చేసింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది. కస్టమర్ కనిపించేటివి గూగుల్లో ఈ ప్లేస్ లో బ్లూ కలర్ లో ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఆన్ పేజ్ ఎస్ఈఓలో క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కనిపించే ఈ గ్రే కలర్ లో ఉందా, బాటమ్ లో 2 లైన్స్ లో ఉంటది, ప్రతి దానికి కూడా చూడండి 2 లైన్స్ లో ఉంటది గ్రే కలర్ లో. సో దీన్నే మనము డిస్క్రిప్షన్ అని అయితే అంటాం. సో ఈ డిస్క్రిప్షన్ ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే దాన్ని కూడా ఆన్ పేజ్ ఎస్ఈఓలోనే చేస్తాం. ఓకే, సో ఇక్కడ కనిపించే యుఆర్ఎల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ప్రతిసారి కూడా ఏంటంటే నాకు ఒక యుఆర్ఎల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, హైదరాబాద్ రిఫ్రిజిరేటర్ రిపేర్ అని అయితే ఉంది. సో నేను వేరేది ఏదన్నా క్లిక్ చేస్తే నాకు ఇక్కడ మారుతుంది చూడండి. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్, సో దిస్ ఇస్ ద వన్, హైదరాబాద్ రిఫ్రిజిరేటర్ రిపేర్. ఇప్పుడు నేను బెంగళూరు రిలేటెడ్, దిస్ ఇస్ ద నాట్ క్లిక్కబుల్ వన్, కెరియర్స్, దీన్ని నేను క్లిక్ చేస్తున్నా, కెరియర్స్ అనేది. లెట్స్ సి, హియర్ యూ కెన్ సి careers.urbancompany.com చేంజ్ అయిందా? ఇన్సైడ్ యూసి చేంజ్ అయిందా? సో ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని మీరు ఇంటర్నెట్ లో ఒక వెబ్సైట్ లోపల చూస్తున్నారంటే ప్రతి దానికి కూడా ఏంటంటే ఒక యూనిక్ లింక్ ఉంటుంది. మీ ఇంటికి ఎలాగైతే ఒక అడ్రస్ అనేది ఉంటుందో పిన్ కోడ్ తో, ఓకే, డోర్ నెంబర్ తో, సిటీతో, స్ట్రీట్ తో ఒక అడ్రస్ ఉంటుందో, ఆ అడ్రస్ లో ఏంటంటే మీ డోర్ నెంబర్ మిస్ అయిపోయింది. ఓకే, మీరు 201 లో ఉన్నారు, 2 మిస్ అయిపోయింది, ఓన్లీ 01 ఉంది, మీకు రావాల్సిన పోస్ట్ అనేది రాంగ్కి వెళ్ళిపోతుందా? సేమ్ అలానే ఒక వెబ్సైట్ కి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ కనిపించే యూసి అనేది కూడా ఇంపార్టెంట్. ఇది తీసేహాను అనుకో, సో నేనేంటంటే వేరే ప్లేస్ కి ఎక్కడికో వెళ్ళిపోతా. ప్రతి ఒక్క ప్లేస్ కి నేను రీచ్ అవ్వాలి అంటే ఇంటర్నెట్ లో ఒక యూనిక్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ని మనం ప్రతిరోజు అనుకుంటాం, అరే లింక్ షేర్ చేయరా వాట్సాప్ లో అంటాం. ఆ లింక్ ని కూడా మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఎవరు క్రియేట్ చేస్తారంటే ఎస్ఈఓలు క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసే లింక్ ని ఆన్ పేజ్ ఎస్ఈఓలో క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఆ లింక్ ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో దాని లోపల ఉండే ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ అవుతుంది.
ఆ లింక్ అనేది ఏంటంటే మళ్ళీ వేరే ఇంటర్నెట్లో ఎక్కడా కూడా ఏంటంటే వేరే వాళ్ళు క్రియేట్ చేయలేరు. మీ వెబ్సైట్కి మీకు ఒక ఓన్ యూనిక్ లింక్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఏంటంటే ఎక్కడ చేస్తామంటే ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓలో అయితే చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళారు, వెబ్సైట్ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపించే హెడ్లైన్స్ కావచ్చు, ఇక్కడ కనిపించే హెడ్డింగ్ కావచ్చు, ఇక్కడ కనిపించే ఇమేజెస్ కావచ్చు, ఇక్కడ కనిపించే రిలేటెడ్ ఇవి ఏవైనా కానీ ఆప్టిమైజేషన్స్ అనేది యాడ్ చేసేది డెవలపర్ యాడ్ చేస్తాడు. ఎలా యాడ్ చేయాలి, గూగుల్కి కావాల్సినట్టు ఎలా సెటప్ చేయాలి అనే దాన్ని ఎవరు ఓకే వర్క్ చేస్తారంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ పీపుల్ ఓన్లీ. ఓకే, సో ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడం వల్ల ఇన్సైడ్ ఆఫ్ వెబ్సైట్స్ లో చేసే పనుల్ని ఎలా చేయాలో అలా ఎగ్జాక్ట్ గా చేయడానికి క్రియేట్ చేసిందే ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఓకే, గూగుల్లో ఎలాగైతే ఆ పర్టికులర్ టైటిల్, డిస్క్రిప్షన్, లింక్ ఉందో అది కనిపించేలాగా ఎగ్జాక్ట్ గా మనం ఏంటంటే పెట్టడానికి ఉండేదే ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ by doing this we can able to achieve 20% SEO సక్సెస్. ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది చేయడం వల్ల ఎస్ఈఓ లోపల 20% ఎస్ఈఓ సక్సెస్ ని మనం అచీవ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ సింగిల్ టైం ప్రాసెస్. ఒక్కసారి మాత్రమే చేస్తాం. ఒక్కొక్క పేజ్కి, ఒక వెబ్సైట్లో వందలాది పేజీలు ఉంటాయి. ఓకే, మీకు ఎన్ని కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్కసారి ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తాం. పర్ఫెక్ట్గా చేసేస్తే మళ్ళీ టచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, మీరు పర్ఫెక్ట్గా చేయలేదనుకో మల్టిపుల్ సార్లు చేయాల్సి ఉంటుంది. ఆ పర్ఫెక్ట్గా ఏవేవి మనం గుర్తు పెట్టుకొని చెయ్యాలి అనేది మొత్తం కూడా ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓలో మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే పర్ఫెక్ట్గా చేయడానికి హియర్ వీ హ్యావ్ ఏ టెక్నిక్స్. కొన్ని టెక్నిక్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. దిస్ ఆల్ వీ డూ ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్. ఏవైతే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్నిటినీ కూడా ఏంటంటే ఒక వెబ్సైట్ లోపల మనం ఏంటంటే వర్కౌట్ అయితే చేస్తాం. ఏ వెబ్సైట్కైనా మీరు ఏ కంపెనీలో అయినా జాయిన్ అవ్వండి. ఓకే, ఏదైనా అదర్ కోర్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ టెక్నాలజీ పైన ప్రాజెక్ట్ అనేది ఉంటేనే మీకు జాబులు ఉంటాయి. కానీ ఏ కంపెనీ, ఒక చిన్న లేదు ఒక పెద్ద లేదు, అన్ని కంపెనీకి డిజిటల్ మార్కెటర్స్ కావాల్సిందే. ప్రతి ఒక్కరూ హైర్ చేసుకుంటారు. అందుకోసమే 2024లో ఇది డిమాండింగ్ స్కిల్గా అయితే ఉంది. ఓకే, అన్నిటికన్నా హ్యూజ్ నెంబర్గా యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ ఎవరు? ఇండియా. ఓకే, సో అన్నిటికన్నా హ్యూజ్ పాపులేషన్ ఉండేది ఎవరు? ఇండియా. సో అన్నిటి దాంట్లో మనమే ముందున్నాం. ఇంటర్నెట్ ఉపయోగించే దాంట్లో ముందున్నాం. మరి ఎక్కువ పీపుల్ ఇంటర్నెట్ ఉపయోగిస్తే దాని బిజినెస్ పీపుల్ ఇంటర్నెట్లోకి వెళ్ళాలి. ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళే కదా పెరగాల్సింది. అది మీరు నేర్చుకుంటే మీరు ఆ టెక్నాలజీని ఏంటంటే నేర్చుకోవడం వల్ల మీకు ఆపర్చునిటీ అయితే వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వైజ్గా ఏంటంటే మనం ఆలోచించి ఏ యాక్షన్ తీసుకుంటే మనం ఏంటంటే సెటిల్ అవ్వగలుగుతాం అనేది అయితే మనం తెలుసుకోవాలి. తెలుసుకోని సిచ్యువేషన్లో నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఆన్ పేజ్ ఎస్ఈఓ దాంట్లో ఏదైతే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్ని కూడా ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్స్ లో అయితే చేస్తాము. చేసిన తర్వాత ఏంటంటే పర్ఫెక్ట్ గా చేస్తే ఇక్కడ 20% ఆఫ్ ఎస్ఈఓ సక్సెస్ అయితే మనం అచీవ్ చేయొచ్చు అనేది అయితే మనం చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో అదేంటి సార్ ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ అంటే అన్ని ఇన్సైడ్నే కదా సార్ చేస్తాము, ఏమన్నా అవుట్ సైడ్ చేసేటి ఉన్నాయంటే ఉన్నాయి. అందుకోసమే ఏంటంటే స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ అని. వెబ్సైట్ లోపల పనులు చేసే వాటిని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఓకే, వెబ్సైట్ అవుట్ సైడ్ కూడా కొన్ని పనులు అయితే చేస్తాము, వాటిని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటాం. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మారేది ఒకే ఒక్కటి. ఇక్కడ 20% కాస్త 80%. ఓకే, ఇది కూడా ఒక ప్రాసెసే. ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనం ఏంటంటే 80% ఆఫ్ ఎస్ఈఓ సక్సెస్ ని అచీవ్ చేయొచ్చు. సో ఈ అచీవ్ చేసే పర్టికులర్ ప్రాసెస్ దాంట్లో మనం కొన్ని టెక్నిక్స్ అయితే ఉపయోగిస్తాం. ఈ టెక్నిక్స్ అన్ని కూడా ఎక్కడ చేస్తాం? అవుట్ సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ లో చేస్తాం, నాట్ ఇన్సైడ్. ఆఫ్ పేజ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ వెబ్సైట్ చేస్తాము, ఆన్ పేజ్ అంటే ఇన్సైడ్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే చేస్తాం. ఓకే, సో ఇది చేయడం వల్ల 80% సక్సెస్ వస్తుంది. అదేంటి సార్ ఒక వెబ్సైట్నే వదిలేసి అవుట్ సైడ్ వెళ్ళేసి మనం పని చేస్తే ఎస్ఈఓలో 80% సక్సెస్ ఎలా వస్తుంది
అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఈ అవుట్ సైడ్ ఆఫ్ వెబ్సైట్ చేసేటప్పుడు మన లింక్ ని వి టేక్ అవర్ ఓన్ లింక్. ఓకే, మనం ఏంటంటే మన ఓన్ లింక్ ని తీసుకొని అండ్ వి వర్క్ ఆన్ ఇట్. ఇక్కడ మీకు కనిపించేవి ఏవైతే ఉన్నాయో, సో ఈరోజు లోకల్ రాము అనే దాన్ని నేను క్లిక్ చేస్తే ఇక నాకు ఒక లింక్ వస్తుంది. ఇక్కడ చూడండి, టాప్ లో లింక్ వచ్చింది. ఈ లింక్ నేను తీసుకొని వేరే అదర్ పర్టికులర్ వెబ్సైట్స్ లోకి వెళ్ళేసి ఓకే నేను సబ్మిట్ చేసి ఓకేనా వర్క్ చేస్తా. ఆ వర్క్ చేయడం వల్ల నాకు ఫైనల్ గా ఏమొస్తాయంటే బ్యాక్ లింక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ బ్యాక్ లింక్స్ అనేది ప్రతిసారి నేను సబ్మిట్ చేసినప్పుడు అవతల వాళ్ళ వెబ్సైట్ నుంచి నా వెబ్సైట్కి ఒక బ్యాక్ లింక్ వస్తుంది. ఈ పర్టికులర్ బ్యాక్ లింక్స్ రావడం వల్ల నాకు అథారిటీ అనేది పెరుగుతుంది. అథారిటీ అంటే పేరు. మనిషికి మనం ఎలాగైతే ఒక పేరు అనేది ముఖ్యమో వెబ్సైట్కి కూడా ఏంటంటే పేరు అనేది కావాలి. మీరు అనుకున్నట్టు ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లు వచ్చేసి కళ్ళ ముందే ఎదుటి పడవు. ఓకే, ఇది ఒక తారక లాగా ఏంటంటే ఎదుట అయితే పడవు. సో ఈ వెబ్సైట్ ఇక్కడ కనిపించాలి అంటే గూగుల్ ఏంటంటే ఫస్ట్ ఆ వెబ్సైట్ నమ్మాలి. నమ్మితేనే ఆ వెబ్సైట్ని ఏంటంటే రికమెండ్ చేస్తుంది, నమ్మకపోతే రికమెండ్ అయితే చెయ్యదు. మరి ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఏంటంటే ఆ గూగుల్ దగ్గర నుంచి ఒక వెబ్సైట్ ఓనర్ గెయిన్ చెయ్యాలి అంటే తనకు 100% ఏంటంటే SEO కావాల్సిందే, వేరే మార్గం లేదు. ఇంకా SEO పర్టికులర్ చేస్తేనే ఆ వెబ్సైట్కి ఒక నమ్మకాన్ని పెంచగలుగుతాడు ఒక వెబ్సైట్ ఓనర్. తను ఏంటంటే యాక్షన్ తీసుకోడా, అలానే ఉంటాడు, లైఫ్ లాంగ్ అలానే ఉంటాడు. ఇప్పుడు అతను యాక్షన్ తీసుకోవాలి అంటే SEO వాళ్ళు కావాలి, అదే మీరు నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాక్ లింక్స్ చేస్తారు, ఆఫ్ పేజ్ SEOలో అథారిటీని అయితే పెంచుతారు. అథారిటీ పెంచితే గూగుల్ బిలీవ్ ది వెబ్సైట్ని గూగుల్ బిలీవ్ చేస్తుంది. గూగుల్ బిలీవ్ చేసిన తర్వాత చిన్నగా బూస్ట్ చేస్తుంది. ఎక్కడో ఏంటంటే ఒక 10వ పేజీలో ఉండే వెబ్సైట్ చిన్నగా వస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా స్క్రోల్కి డౌన్కి వెళ్ళారు అంటే మీకు 10 పేజీలు కనిపిస్తాయి. ఒక్కొక్క పేజీలో ఏంటంటే 10 రిజల్ట్స్ ఉంటాయి. 10 పేజీలు ఉన్నప్పుడు 100 రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఈ ఒక్క దానికి వాళ్ళ వెబ్సైట్ని బిజినెస్ పీపుల్ చూపించుకోవడానికి వందలాది మంది పోటీ పడతారు. ఈ వందలాది మంది పోటీ పడేటప్పుడు ఈ అథారిటీ అనేది ఎవరికైతే మంచిగా ఉంటుందో ఓకే వాళ్ళని గూగుల్ బిలీవ్ చేస్తుంది. వాళ్ళని బిలీవ్ చేసిన తర్వాత వాళ్ళని బూస్ట్ చేస్తుంది. 10వ పేజీలో ఈ రోజు మీరు ఉండొచ్చు, మీరు SEO చేయకపోతే ఎప్పటికీ 10వ పేజీలోనే ఉంటారు. SEO చేసి అథారిటీ పెంచుతూ ఉంటే మీరు 10వ పేజీ నుంచి 8, 8 నుంచి 5, 5 నుంచి 4, 4 నుంచి 1, 1 నుంచి టాప్ 5లోకి. సో ఇలా అయితే మనకి ఫైనల్గా రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈ బూస్టింగ్ జరగడం వల్ల మనకేమొస్తుంది, ట్రాఫిక్ అయితే వస్తుంది. ఓకే, సో ట్రాఫిక్ అంటే ఏంటి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ భాషలో ట్రాఫిక్ అంటే విజిటర్స్ అనేసి ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రాఫిక్ అంటే ఏదో మనం రోడ్లో వెళ్ళేటప్పుడు జామ్ అవుతుందో, దట్ ఈస్ నాట్ ట్రాఫిక్. ఓకే, అది అక్కడ పర్టికులర్ టెర్మినాలజీతో. సో డిజిటల్ మార్కెటింగ్ భాషలో ట్రాఫిక్ అంటే విజిటర్స్. విజిటర్స్ విల్ బికమ్ ది కస్టమర్స్. ఓకే, విజిటర్ లాగా ఇప్పుడు మీరు ఏదైనా ఒక మాల్కి వెళ్ళారు, అక్కడ చూశారు, చూసింది మీకు నచ్చింది, నచ్చిన తర్వాత ఏంటంటే ఈ రోజు కొనకపోయినా ఏ రోజు ఒక రోజు కొంటారు. విజిటర్ విల్ బికమ్ ది కస్టమర్. ఓకే, సో ఇలా కస్టమర్గా అయితే చేంజ్ అవుతాడు. ఇప్పుడు ఈ కస్టమర్ అనే అతను ఎవరికి వచ్చారండి, బిజినెస్ పర్సన్కి వచ్చారు. ఎవరి వల్ల వచ్చారు, మీ వల్ల వచ్చారు. ఓకే, సో ఇలా ఒక కస్టమర్ అయితే ఓకే, వేళ్ళ కస్టమర్స్ అయితే ఎంత డబ్బులు వస్తుంది ఆ బిజినెస్ పర్సన్కి, అంత డబ్బులు ఎవరి వల్ల వస్తుంది, మీ వల్ల వస్తుంది. మీరు నేర్చుకుంటూ ఉండేది ఏంటంటే హై డిమాండింగ్ స్కిల్. అంత డిమాండ్ ఉండే స్కిల్ నేర్చుకొని సో ఆ కైండ్ ఆఫ్ వర్త్ ఉండే పనులు మీరు చేస్తున్నారు. మన వర్త్ని ఎప్పుడు పెంచగలుగుతామంటే మనం చేసే పనుల్లో వర్త్ పెరిగింది అంటే మన వర్త్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. చిన్న చిన్న పనులు చేస్తే మన వర్త్ ఎప్పటికీ అలానే ఉంటుంది. పెద్ద పెద్ద పనులు చేస్తే అప్పుడు మీ వర్త్ పెరుగుతుంది, మీ వాల్యూ పెరుగుతుంది, మీకు వచ్చే డబ్బులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఓకే, సో ఇలా మీరు ఫైనల్గా ఏంటంటే మనం ఏమని చెప్పుకున్నాం, ఏ పని చేస్తూ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తామని చెప్పాను. కస్టమర్స్ని తీసుకురాగలుగుతున్నామా SEO దాంతో, లీడ్స్ని. ఒక కస్టమర్ ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్సైట్కి వచ్చాడు, మనకి నీడ్ లేదు కాబట్టి మనం ఏంటంటే కామ్గా ఉన్నాం ఇక్కడ.
ఓకే, అర్జెంటుగా ఇప్పుడు మీ ఇంట్లో రిపేర్ అయ్యిందని తెలియనియండి, వెంటనే ఏంటంటే ఇక్కడ ఉండే వాట్సాప్కో లేకపోతే ఇక్కడ ఉండే ఫోన్ నెంబర్కో ఫోన్ కొడతారు కదా. సో అప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే ఒక బిజినెస్కి కస్టమర్ వచ్చినాడు కదా, మీకు అది మీ నీడ్ ఏంటంటే అదర్ పీపుల్ సాల్వ్ చేస్తున్నాడు, అవునా? మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఏంటంటే ఎవడో దగ్గర తీసుకొని వచ్చి రిపేర్ అయితే వెంటనే జరగాలి. సేమ్ అలానే ఏంటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ప్రాబ్లం రాగానే ఏంటంటే ఏదో ఒకటి చేసి అదర్ పీపుల్ దగ్గర సొల్యూషన్ తీసుకుంటున్నారు. బిజినెస్ పర్సన్ కూడా ప్రాబ్లం కస్టమరే, తను ఏంటంటే మీలాంటి పీపుల్ కోసం చూస్తూనే ఉన్నాడు. సో చూసిన తర్వాత ఆ పర్సన్ మీరు ఓకే అనుకుంటే మీ దగ్గర అయితే వర్క్ అయితే ఇచ్చి చేపించుకుంటాడు. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో బ్యాక్ లింక్స్ అయితే బిల్డ్ అయితే చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ పర్టికులర్ మనకేంటంటే థర్డ్ టైప్ వచ్చేసి లోకల్ ఎస్ఈఓ. ఓకే, సో లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటి? ఇప్పుడు మనకి కస్టమర్స్ అనే వాళ్ళని తెప్పిస్తాము ఓకే, డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి అని అయితే అంటున్నాం. సో ఇదే పర్టికులర్ కస్టమర్స్ అనే వాళ్ళు మనకు రెండు దగ్గరలో ఉంటారు. ఓకే, లోకల్ కస్టమర్స్ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ కస్టమర్స్ ఉంటారు. లోకల్ ఇన్ ది సెన్స్ లైక్ ఒక 1 కిలోమీటర్ 5 కిలోమీటర్స్, సో ఏదైతే మీ రేడియస్ ఉందో, మీరు ఉండారు బిజినెస్ ఒకటి పెట్టుకొని దాని సరౌండింగ్ లో ఒక 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే మీకు లోకల్ కస్టమర్స్. 5 కిలోమీటర్లు దాటేసినారు, వాళ్ళందరూ ఏంటంటే లైక్ ఇంకా మీకు సో గ్లోబల్ రిలేటెడ్ కస్టమర్స్. ఓకే, సో మీ లొకేషన్ దాటేసింది, నేషనల్ కస్టమర్స్ కావచ్చు, సో అదర్ సిటీ పీపుల్ ఆఫ్ కావచ్చు, సో వాళ్ళని ఏంటంటే తెప్పించుకోవడం. ఇక్కడ రెండింటిని కూడా మనం ఏంటంటే అచీవ్ చేస్తాం. లోకల్ కస్టమర్స్ ఏంటంటే ఎలా తీసుకొని వస్తామంటే, సో మీరు ఎప్పుడైనా కానీ ఇలా లొకేషన్ బేస్డ్ తో సెర్చ్ చేసినా, లేదు అనుకుంటే నియర్ మీ అని సెర్చ్ చేసినా, మీ సరౌండింగ్ లో ఉండే బిజినెసెస్ ని మాత్రమే సజెస్ట్ చేస్తుంది, కానీ ఎక్కడో ఉండేదాన్ని సజెస్ట్ చేయదు గూగుల్. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు లేకపోతే 5 కిలోమీటర్లు ఎవరో లేకపోతే నెక్స్ట్ అలా మూవ్ అవుతుంది, ఇంకా 7 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా సెర్చ్ చేశా, నేను సెర్చ్ చేసిన తర్వాత డైరెక్షన్స్ పైన క్లిక్ చేస్తా, ఎంత టైం పడుతుందో ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందో మీరే చూడండి. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? 11 minutes. ఓకే, ఎన్ని కిలోమీటర్స్? 800 meters. 1 కిలోమీటర్ రేడియస్ కన్నా తక్కువలో ఉండేది చూపిస్తోంది. సో 1 కిలోమీటర్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎవరు? లోకల్ కస్టమర్స్. ఈ లోకల్ కస్టమర్స్ ఏంటంటే ఈ పర్టికులర్ లిస్టింగ్స్ ని క్రియేట్ చేసి మనమే తీసుకొని వస్తాం. ఇక్కడ కనిపించే ఈ పర్టికులర్ బిజినెస్ లిస్టింగ్ ఉందా, ఈ మాస్టర్ ల్యాప్టాప్ రిపేర్ అనే దాన్ని మనమే రాస్తాం. ఓకే, మనమే టైప్ చేసి పబ్లిష్ చేస్తాం గూగుల్కి, ఈ నేమ్ నాకు కావాలి నా బిజినెస్కి. ఓకే, ఇక్కడ కనిపించే వెబ్సైట్ ని మనమే యాడ్ చేస్తాం, డైరెక్షన్స్ మనమే సెటప్ చేస్తాం. ఓకే, సో ఈ షేర్ ఈ ఆప్షన్స్ అన్ని మనమే వచ్చేలాగా చేస్తాం. ఇక్కడ ఉండే అడ్రస్ ని మనమే పెడతాం, ఇక్కడ ఉండే ఫోన్ నెంబర్ మనమే పెడతాం, అన్ని ఇక్కడ వీళ్ళైతే యాడ్ చేయాల. ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ టు అనదర్ వన్, యూ కెన్ ఏబుల్ టు సీ కాల్ ఆప్షన్. సో కాంటాక్ట్ ఉందా, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మనమే యాడ్ చేస్తాం. ఇక్కడ కనిపించే టైమింగ్ ఏదైతే ఉందో టైమింగ్, మీరు ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళాలి, ఇప్పుడు ఇది 9 PM క్లోజ్ అవుతుంది అనుకో, మీరు 9 PMకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సో ఇది ఫ్యూ మినిట్స్ లో క్లోజ్ అవుతుంది అని గూగులే చెప్తుంది మీకు. ఓకే, ఆ 9 PM అనేది అక్కడ ఎవరు క్రియేట్ చేస్తారు, సెటప్ చేస్తారంటే మనమే. ఇక్కడ కనిపించేటివన్నీ కూడా, ఇక్కడ కనిపించే ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్నిటినీ కూడా మనమే క్రియేట్ చేస్తాం. మీరేంటంటే ఈ రోజు నుంచి ఈ కనిపిస్తున్న ఈ లిస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అనే నేమ్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్. ఓకే, ఆ గూగుల్ మ్యాప్స్ అనేది మీరు ఏదైతే నేమ్ అంటారో, సో ఆ గూగుల్ మ్యాప్స్ కి ఇంకో పేరు డిజిటల్ మార్కెటింగ్ లో ఉండేదే లోకల్ ఎస్ఈఓ. ఓకే, లోకల్ ఎస్ఈఓ. సో ఈ లోకల్ ఎస్ఈఓ అనే ఇక్కడ మనం ఏంటంటే మనం కస్టమర్ గా గూగుల్ మ్యాప్స్ అని అయితే అనుకుంటున్నాం. ఈ గూగుల్ మ్యాప్స్ ని ఎవరు క్రియేట్ చేస్తారంటే మనమే క్రియేట్ చేస్తాం. సో ఎక్కడ క్రియేట్ చేస్తామంటే దానికంటూ ఒక మాడ్యూల్ ఉంది, గూగుల్ మై బిజినెస్. ఈ గూగుల్ మై బిజినెస్ దాంట్లో ఏ బిజినెస్ కైనా కానీ ఒక గూగుల్ మ్యాప్ లేకపోతే మనమే క్రియేట్ అయితే చెయ్యొచ్చు. ఇది చేయడం వల్ల సో వాళ్ళ పర్టికులర్ బిజినెస్ గురించి ఎవరైనా కస్టమర్ సెర్చ్ చేస్తే వాళ్ళ పర్టికులర్ లిస్టింగ్ అనేది ఇప్పుడు మనకి ఎలాగైతే ఇక్కడ కనిపించిందో, ఓకే, సో కస్టమర్ కూడా ఏంటంటే ఆ బిజినెస్ కి సంబంధించింది కనిపిస్తుంది. కస్టమర్ సెర్చ్ చేస్తున్నాడు, బిజినెస్ అనేది కనిపించింది. సో ఈ రెండు కూడా ఏంటంటే ఒక కస్టమర్ కావాల్సింది కనిపించినప్పుడు తను కాల్ చేస్తాడు,
డైరెక్ట్ గా డైరెక్షన్స్ పట్టుకునే ఆ పర్టికులర్ షాప్ కి వెళ్తాడో ఆఫీస్ కి వెళ్తాడో తన ఇష్టం. కానీ ఏంటంటే కస్టమర్ని అయితే బిజినెస్ వద్దకైతే చేర్చగలిగామా? ఈ చేర్చాలి, లోకల్ కస్టమర్స్ ని తీసుకురావాలి అంటే మనకి లోకల్ ఎస్సీఓ అనేది అయితే కావాలి. అది కూడా మనమే చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు టెక్నికల్ ఎస్సీఓ. ఫోర్త్ వన్ వచ్చేసి టెక్నికల్ ఎస్సీఓ. ఈ టెక్నికల్ ఎస్సీఓ అనేది మీరు వెబ్సైట్ అనేది మెయింటైన్ చేసేటప్పుడు ఓకే, సో మీకంటూ సమ్ ఇష్యూస్ అయితే వస్తాయి, ఎర్రర్స్ అనేటివి అయితే వస్తాయి. వీటన్నిటిని మీరు ఏంటంటే ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే మాన్యువల్గా పాసిబుల్ అవుతుందా? ఒక వెబ్సైట్లో ఒక 10 పేజీలు ఉంటాయి, 100 పేజీలు ఉంటాయి, 1000 పేజీలు ఉంటాయి. ఓకే, చూసుకోవాలంటే అవుతుందా? అవ్వదు. సో ఇలాంటి టూల్స్ ఏవైతే ఉంటాయో ఓకే, ఆ టూల్స్ను ఉపయోగిస్తే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ మనం ఒక టూల్ని యూజ్ చేస్తాం, గూగుల్ సెర్చ్ కన్సోల్. ఒక టూల్ ఉంటుంది గూగుల్ సెర్చ్ కన్సోల్ అని. దాన్ని ఉపయోగించడం వల్ల ఈ టెక్నికల్ ఎస్సీఓ దాంట్లో మనం తెలుసుకోగలుగుతాం ఏం ప్రాబ్లం ఉంది. ఓకే, దీన్ని సొల్యూషన్ ఎలా తీసుకురావాలి. ఓకే, సో ఆ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకొని వచ్చిన తర్వాత అది సాల్వ్ అయ్యిందా లేదా ఇంకా ఉందా అనేటివన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి, కానీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలా ఓవర్కమ్ అవ్వాలో అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రాబ్లమ్సే రాకపోతే అన్ని లైఫ్ అంతా ఈజీగా ఉంటే ఇంకేముంది. ఓకే, 100% వస్తాయి ప్రాబ్లమ్స్. ఓకే, మనం చేసే వర్క్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ప్రాబ్లమ్స్ అనేది వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ రూపంలో ఏంటంటే మనం తీసుకెళ్లడం వల్ల సో మీకు క్లారిటీ ఉంటుంది. మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే దాని సొల్యూషన్ కూడా మీకు ఏంటంటే క్లియర్ కట్ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఈ 4 పర్టికులర్ ఓకే టైప్స్ అనేది ఇక్కడ ఎస్సీఓలో అయితే చేస్తాం. సో ఈ 4 టైప్స్ కూడా గూగుల్ రిలేటెడ్ దాంట్లో కస్టమర్స్ ని తెప్పించుకోవడానికి ఏంటంటే చేసే ప్రాసెస్ ఫైనల్ గా కస్టమర్స్ అయితే తెప్పిస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఒకేసారి వచ్చేసి పెద్ద దానికి వెళ్ళిపోకుండా సో ఆల్వేస్ వీ హ్యావ్ టు గో విత్ స్మాల్. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే లోకల్ కస్టమర్స్ ని ఎలా తెప్పించుకోవాలి అనే దాన్ని నేర్చుకుంటే ఫస్ట్ దగ్గరుండే కస్టమర్స్ నా బిజినెస్ వద్దకు పంపించవచ్చు. తర్వాత ఏంటంటే దూరంగా ఉండే బిజినెస్ ఆఫ్ పీపుల్ కస్టమర్స్ ని తీసుకొని అయితే రావచ్చు. ఓకే, సో ఇప్పుడు లోకల్ ఉండే కస్టమర్స్ ని తెప్పించాలి అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? లోకల్ ఎస్సీఓ అయితే తెలుసుకోవాలి. ఓకే, సో ఇది ఎక్కడ క్రియేట్ చేస్తాం? గూగుల్ మై బిజినెస్ అనే దాంట్లో క్రియేట్ చేస్తాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు క్రియేట్ ది గూగుల్ మ్యాప్స్. సో ఈ పర్టికులర్ మనము ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తున్నామో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీలో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మీ బిజినెస్ కావచ్చు, ఈవెన్ మీరు చెప్పాలి అంటే మీ ఇంటికి కూడా మీ ఓన్ హౌస్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టేటప్పుడు ఏంటంటే లైక్ అడ్రస్ టైప్ చేసి పెడతా ఉంటారు. నెక్స్ట్ నుంచి అలా అవసరం ఉండదు, మీ హౌస్ నేమ్ టైప్ చేస్తే స్విగ్గీలో కూడా మీ నేమ్ వచ్చేస్తుంది, మీ హౌస్ నేమ్. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మీరే అయితే చెయ్యొచ్చు. సో అది బిజినెస్ పీపుల్కి ఉపయోగించుకుంటారో మీకు ఉపయోగించుకుంటారో దానికి ఉపయోగించుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్ హౌ టు క్రియేట్ ది ఓకే గూగుల్ మై బిజినెస్. ఓకే, దీన్నే ఏంటంటే లిస్టింగ్స్ అని కూడా అంటారు, గూగుల్ లిస్టింగ్స్ అని కూడా అంటారు. గూగుల్ లిస్టింగ్స్ అంటారు, గూగుల్ మై బిజినెస్ అంటారు, గూగుల్ మ్యాప్స్ అంటారు, లోకల్ ఎస్సీఓ అంటారు, డిఫరెంట్ నేమ్స్ తో అయితే పిలుస్తారు. ఏది కన్ఫ్యూజ్ అవ్వకండి, నాలుగిటికి ఏంటంటే ఒకే పర్టికులర్ మీనింగ్, దట్ ఈస్ ద వన్. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ లోకల్ ఎస్సీఓ, గూగుల్ మ్యాప్స్ మీరు అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద వన్. సో ఇప్పుడు ఇదే వాటిని మనం ఏంటంటే ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే సో గూగుల్ మై బిజినెస్. ఓకే, గూగుల్ మై బిజినెస్ అనేది మీరు టైప్ చేస్తే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ హియర్. ఓకే, సో ఆల్రెడీ ఐ హ్యావ్ ఫ్యూ పర్టికులర్ లిస్టింగ్స్, దిస్ ఇస్ ద వన్ యూ కెన్ సీ. ఎవరికైతే లిస్టింగ్స్ ఆల్రెడీ వెరిఫై కంప్లీట్ అయిందో ఇలా వాళ్ళకి ఏంటంటే టిక్ మార్క్ లో చూపిస్తారు. ఓకే, లేదు అన్నప్పుడు మీకు ఇలా సో ఫస్ట్ ఒక వెబ్సైట్ చూపిస్తుంది, గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్. ఓకే, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేసి సింప్లీ ఓపెన్ దిస్ వన్. ఓపెన్ చేసిన తర్వాత సింప్లీ క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు. సో ఇలా మీకు టీచ్ చేసే టైంలో ఏంటంటే చాలా క్రియేట్ చేస్తూ ఉంటాం జస్ట్ ఫర్ టెంపరీ పర్పస్. అవన్నీ మీకు ఎలా అయితే చూపిస్తుంది, వెరిఫై అయింది ఏంటంటే ఇలా మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఐ వాంట్ టు క్రియేట్ న్యూ వన్, క్లిక్ ఆన్ యాడ్ సింగిల్ బిజినెస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ దిస్ ప్రొఫైల్, ఐఎమ్ టేకింగ్ అనదర్ అకౌంట్. సో ఒకే పర్టికులర్ జీమెయిల్ నుంచి ఏంటంటే డిఫరెంట్ బ్యాచెస్ లో మనం క్రియేట్ చేయడం వల్ల దాని నుంచి యాక్సెప్ట్ చేయట్లా, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ అనదర్ వన్.
ఓకే. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఆ గూగుల్ మై బిజినెస్ దాంట్లో ఫస్ట్ పర్టికులర్ ఏదైతే మీకు రిజల్ట్ వచ్చిందో దాన్ని క్లిక్ చేస్తే సైన్ ఇన్ వస్తుంది. ఓకే. సో ఈ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మీకు జీమెయిల్తో లాగిన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు జీమెయిల్ అనేది ఉండాలి. జీమెయిల్ ఉండి ఆ జీమెయిల్తో లాగిన్ అయితే ఇవ్వండి. క్రోమ్లో కావచ్చు, ఎక్కడైనా గూగుల్లో కావచ్చు, ఎక్కడో దగ్గర. సో లాగిన్ అయిన తర్వాత గూగుల్ మై బిజినెస్ అయితే సెర్చ్ చేయండి, మీకు ఈ పర్టికులర్ వెబ్సైట్ వస్తుంది. సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి, జీమెయిల్తో లాగిన్ అవ్వమంటుంది. సో లాగిన్ అయ్యి ఉంటే ఒక వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో అది కంప్లీట్ చేయండి, అలో అయితే చేయమంటుంది, చేసేయండి. సో చేసిన తర్వాత మీరు ఈ ప్లేస్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడికి రీడైరెక్ట్ అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు డీటెయిల్స్ అనేది మనం ఈ రోజు ఇక్కడ చూస్తున్నామో ఈ ప్లేస్లో ఏదైతే డీటెయిల్స్ చూస్తున్నామో, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఈ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఇవన్నీ వన్ ఆఫ్టర్ వన్ అయితే స్టెప్ బై స్టెప్ అడుగుతూ అయితే వస్తుంది. సో వాటిని మనం ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తుంది. ఏదో పర్టికులర్ డీటెయిల్స్ పెట్టేసి చేసేద్దామంటే కుదరదు. సో మీ ఓన్ హౌస్ అనుకో, సో ఆ ప్లేస్లో బిజినెసెస్ ఎక్కువ లేవు అనుకో, యాక్సెప్ట్ అయిపోతుంది. కానీ ఉన్న పర్టికులర్ ప్లేస్లో మీరు క్రియేట్ చేస్తున్న ప్లేస్లో ఆల్రెడీ హ్యూజ్ పీపుల్ క్రియేట్ చేసేసారంటే మీకు యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మీరు ఏంటంటే వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, వీడియో వెరిఫికేషన్. ఫస్ట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు టెక్స్ట్తో ఉంటుంది, ఓటీపీ వస్తుంది. సెకండ్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీకు ఈమెయిల్తో ఉంటుంది. థర్డ్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీకు వీడియోతో ఉంటుంది. వీడియో అన్నప్పుడు మీరు షూట్ చేయాలి, లైవ్ పర్టికులర్ దాంతో షూట్ చేసి, ఓకే ఇది నా బిజినెస్ చూడండి, నాకంటూ ఒక సైన్ బోర్డ్ ఉంది, నాకంటూ ఒక ఆఫీస్ ఉంది, ఓకేనా, ఇదిగో నా అడ్రస్, ఓకే దీని లోపల ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ ని మేము ఆఫర్ చేస్తున్నాం అనేది ఏంటంటే ఒక 1 minute వీడియోని మీరు షూట్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. చేశారు అనుకుంటే దాన్ని గూగుల్ బిలీవ్ చేస్తుంది. ఈ పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ప్రీవియస్ లేవండి, ఇప్పుడే తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే స్పామింగ్ పెరిగిపోవడం వల్ల. ఓకే, స్పామింగ్ అనేది ఎందుకు పెరిగిపోయిందంటే, ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉంది, నేనేంటంటే నాకు వచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో ఇక్కడ క్రియేట్ చేసినా నాకు మంచిగా చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ నుంచి కస్టమర్స్ వస్తున్నారు. నాకు వచ్చినోడు నేను ఆగుతానా? నా బిజినెస్ ఎక్కడైతే లేకుండా ఉంటుందో అక్కడ కూడా క్రియేట్ చేస్తా. ఇలా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఏంటంటే ఇలా క్రియేట్ చేసేసారు పీపుల్. సో ఇది మీకే కదా ఇబ్బంది. మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ బిజినెస్ చూపిస్తుంది, డైరెక్షన్స్ పట్టుకొని వెళ్తారు. ఒక్కొక్కసారి మీరు డైరెక్షన్స్ వెళ్ళేసి చూస్తే ఆ బిజినెస్ ఉండదు. మళ్ళీ ఏంటంటే మీరు ఇష్యూ వచ్చేసి గూగుల్ని ఏంటంటే తప్పుపడతారు. కానీ అది గూగుల్ ఏం క్రియేట్ చేయదు, ఎవరైతే ఆ డిజిటల్ మార్కెటర్స్ ఉంటారో వాళ్ళే క్రియేట్ చేస్తారు. సో అందుకోసం ఏంటంటే అక్కడ నమ్మాలి కదా బిజినెస్ ఉందో లేదా అనేసి, దానికోసం ఈ వీడియో వెరిఫికేషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ ప్రాసెస్ దాంట్లో మనం ఆ వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే అప్రూవల్ అయితే వస్తుంది, 100% వస్తుంది, దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. సో అది రావడానికి ఇప్పుడు ఏంటంటే మనం ఏదేది ఫిల్ చేయాలో చూద్దాం. సపోజ్ దిస్ ఈస్ ద పర్టికులర్ వన్ బిజినెస్ నేమ్ ఐ వాంట్ టు గివ్. సో ఇప్పుడు నేను వచ్చేసి నా చుట్టుపక్కల ఉండే ఒక బిజినెస్, స్మాల్ బిజినెస్ నేను క్రియేట్ చేయాలి. పెద్ద పెద్ద బిజినెస్ అంటే ఓకే ఫైన్, సో వాళ్ళు మనకు ప్రాజెక్ట్ ఇవ్వరు అనుకోండి. స్మాల్ బిజినెస్, సో ఒక సలూన్ ఉంది, ఓకే, సో సలూన్కి నేను క్రియేట్ చేయాలి. చందు లైక్ జామిద్ సలూన్. ఓకే, సో ఐ చేంజ్ ది నేమ్. సో నేను ఏంటంటే ఒక నేమ్ అయితే చేంజ్ చేసి జామిద్ సలూన్ అని పెట్టా. సో ఇది నా సరౌండింగ్ లో ఏంటంటే ఒక లొకేషన్ లో బిజినెస్ ఉంది, వాళ్ళతో నేను మాట్లాడా. సో వాళ్ళకి బిజినెస్ లిస్టింగ్ లేదు, గూగుల్ మ్యాప్స్ లేదు, నేను క్రియేట్ చేయడానికి నాకు యాక్సెప్ట్ ఇచ్చారు. ఓకే అనుకుందాం. సో ఇప్పుడు నేను ఈ జామిద్ సలూన్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. ఇట్ ఈస్ ద వన్. ఓకే, సో ఇక్కడ నీకు ఆల్రెడీ జావిద్ సలూన్ ఉంది, జావిద్ సలూన్ ఉంది, 2 ప్లేసుల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో హియర్ ఇట్ ఈస్ ద వన్ షోయింగ్ క్రియేట్ ఏ బిజినెస్ విత్ ది నేమ్. సో ఉంది, కాకపోతే నాది కూడా ఇదే, ఓకే, కాకపోతే డిఫరెంట్ నేమ్తో నేను చెప్తున్నా. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ యూ పీపుల్ నీడ్ టు గివ్ ది కేటగిరీ. ఓకే, ఆ బిజినెస్ అనేది ఏం చేస్తుంది? ఓకే, సలూన్ కాబట్టి యూ పీపుల్ నీడ్ టు యాడ్ ది సలూన్. ఓకే, సెలెక్ట్ రిలేటెడ్ వన్. మీకు ఏదైతే రెలవెంట్ అనిపిస్తుందో ఆ రెలవెంట్ ఉండే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ట్యానింగ్, ఫెన్సింగ్ ఇవేవి సూటబుల్ కదా. హెయిర్ డ్రెస్సర్. ఓకే, సో హెయిర్ డ్రెస్సర్, హెయిర్ రిమూవల్ సర్వీస్, వాట్ ఈస్ యువర్ పర్టికులర్ రిలేటెడ్ వన్? ఓకే, సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ఇట్. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఇది తీసుకుంటున్నా, మీరు ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏదైతే నేను ఇప్పుడు చేస్తున్నాను ఇది ఒక్కటే కాదు, ఇంకోటి అన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇంకోసారి చేయాల్సిన నీట్లే.
ఓకే, సో ప్రాసెస్ నేర్చుకున్నారంటే మీరు ఈ రోజు ఈ పర్టికులర్ పీపుల్కి వర్క్ చేస్తున్నారు, రేపటి రోజు ఇంకో క్లయింట్ వస్తారు, ఇంకో రోజు ఇంకో క్లయింట్ వస్తారు. అందుకోసమే నేర్చుకునేటప్పుడు మనం ప్రాసెస్తో నేర్చుకోవాలి. ఒక దానిపైన బట్టి పట్టడానికి కాలేజ్ స్కూల్స్ కాదు. అప్పుడు చేసాం ఆ పనులు, నేను బట్టి కొట్టా. సో ఇప్పుడు పట్టాల్సింది ఏంటంటే మనం ప్రాసెస్ అర్థం అయితే చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో డూ యూ వాంట్ టు యాడ్ ఏ లొకేషన్? Okay, customer can visit us. If your people are running a physical location, simply say yes. If you don't have a location, simply go with no. Okay, so I am going on yes. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, మీకు అంత టిపికల్గా ఏమైతే ఉండదు, డిఫికల్ట్గా అయితే ఏముండదు, చాలా ఈజీ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క లైన్ కూడా కోడ్ అవసరం లేదు. ఓకే, సో ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏజ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే నేర్చుకోవాలని ఒక జీలు ఉండాలి అంతే. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద అడ్రస్? ఇప్పుడు మీరు ఈ అడ్రస్ ఏదైతే చూస్తున్నారో ఇతనికి ఈ అడ్రస్ ఉంది. ఓకే, మీకు ఏ అడ్రస్ ఉంది? సో దట్ ఈస్ ద వన్. సింప్లీ యూ పీపుల్ నీడ్ టు కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. మీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకోండి, కాపీ పేస్ట్ అయితే చేయండి. నేను ర్యాండమ్గా ఒకటి అయితే తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన. మీ అడ్రస్ని మీరు పేస్ట్ చేయండి. వాట్ ఈస్ ద సిటీ? హైదరాబాద్. వాట్ ఈస్ ద పిన్ కోడ్? 500038. వాట్ ఈస్ ద స్టేట్? ఏ స్టేట్ దాంట్లో క్రియేట్ చేస్తున్నారు? తెలంగాణ. క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, డూ యూ ప్రొవైడ్ ఓకే డెలివరీస్ ఆర్ హోమ్ ఆర్ ఆఫీస్ విజిట్స్? మీరు ఏమైనా డెలివరీస్ చేస్తారా, హోమ్ విజిట్ సర్వీసెస్ ఏమైనా ఇస్తారా? ఇస్తారు అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి, లేదు అనుకుంటే నో అని టైప్ చేయండి. బిజినెస్ టు బిజినెస్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ రిలేటెడ్ పీపుల్ కూడా ఏంటంటే లైక్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేసి వెడ్డింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఇస్తారు. ఓకే, సమ్ అదర్ రిలేటెడ్ ఫోటోగ్రఫీ డిఫరెంట్ పర్టికులర్ వన్, సలూన్ రిలేటెడ్ దాంట్లో డిఫరెంట్ ప్రొవైడ్ అయితే చేస్తారు. మేకప్ రిలేటెడ్ సర్వీసెస్ కావచ్చు, అలా ఇస్తారు అనుకుంటే ఎస్ టైప్ చేయండి. మీ బిజినెస్ అనేది ఏంటంటే ఉన్న లొకేషన్ చూసి నేను వేరే దగ్గరికి వెళ్ళి ఇవ్వను అనుకుంటే సింప్లీ గో విత్ నో. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్. నో అని కొడితే ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఆప్షన్స్ తగ్గిపోతే మీకే ఏంటంటే ప్రాబ్లం. కాబట్టి నేను ఎవ్రీ టైం ఏంటంటే ఉంది ఉంది అని ఎందుకు వెళ్తానంటే ఇంకా ఆప్షన్స్ పెరుగుతాయి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ అండ్ సెలెక్ట్ ఏరియాస్. ఇప్పుడు నేను ఎస్ అని క్లిక్ చేస్తేనే నాకు ఈ ఆప్షన్ వచ్చింది, నో అని క్లిక్ చేస్తే రాదు. ఎస్ అని అంటే ఏ లొకేషన్లో ఇస్తారు అనేది అడుగుతుంది. ఓకే, యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గివ్ హియర్. మై రికమెండేషన్ ఈస్ మీ సరౌండింగ్ అనేది ఏరియా ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని అయితే కవర్ అయితే చేయండి. మీది ఒక పర్టికులర్ లొకేషన్ ఉంది, పక్క లొకేషన్ నుంచి ఒక 3-4 పర్టికులర్ లొకేషన్స్ తీసుకొని యాడ్ అయితే చేయండి. అప్పుడు మీ పర్టికులర్ లిస్టింగ్ ఏమవుతుంది అంటే మీ లొకేషన్తో పాటు పక్క లొకేషన్లో కూడా ఏంటంటే ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మంచిగా ఆప్టిమైజ్ చేస్తే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకోసం సపోజ్ ఐఎమ్ ద వన్ ఇన్ అమీర్పేట్. ఓకే, సో అమీర్పేట్ నియర్లో ఇంకా ఏమేమైతే ఉన్నాయో పంజాగుట్ట, ఓకే, లైక్ ఖైరతాబాద్. సో ఇలా ఏంటంటే మీరు ఒక 3 to 5 లొకేషన్స్ అయితే యాడ్ అయితే చేయండి. ఎస్ఆర్ నగర్. సో లైక్ దట్ యూ పీపుల్ నీడ్ టు యాడ్. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఆ లొకేషన్ రిలేటెడ్ దాంట్లో మీ పర్టికులర్ లిస్టింగ్ కూడా కనిపిస్తే అక్కడుండే కస్టమర్ కూడా మిమ్మల్ని విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కాల్ అన్నా చేస్తారు. సో దాని తర్వాత మీరు ఎలాగైనా ఆ పర్సన్ బిజినెస్ పర్సన్ కన్విన్స్ చేసుకుంటాడు. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫోన్ నెంబర్. సో మనకి ఇక్కడ ఏదైతే ఒక ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుందో హియర్ యూ కెన్ సీ కాల్ ఆప్షన్. సో ఈ కాల్ ఆప్షన్, ఈ వెబ్సైట్ ఆప్షన్, డైరెక్షన్స్ ఆప్షన్. డైరెక్షన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా ఈ అడ్రస్ ఇవ్వగానే ఏంటంటే ఈ అడ్రస్ నుంచి పర్సన్ ఎక్కడున్నాడు, ఈ అడ్రస్ ఎక్కడుంది, దానికి ఏంటంటే ఆటోమేటిక్గా ఒక లింకప్ అయితే వస్తుంది. మీకు బ్లూ కలర్లో ఏంటంటే చూపిస్తుంది రూట్ మ్యాప్, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. మీరు ఇవ్వాల్సింది రైట్ అడ్రస్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపించే కాల్ ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే మీరు ఈ ప్లేస్లో ఫోన్ నెంబర్ ఇచ్చి అప్రూవల్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. ఓకే, సో హియర్ యూ పీపుల్ నీడ్ టు గివ్ ది వెబ్సైట్. ఆ పర్సన్కి వెబ్సైట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే యూ కెన్ లీవ్ ఇట్. దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. ఓకే, మీరు వెబ్సైట్ అనేది ఇస్తే మీకు ఇంకొక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది మెయిల్తో. ప్రొఫెషనల్ మెయిల్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ మెయిల్కి ఏంటంటే కోడ్ వస్తుంది. ఈ మీరు వెబ్సైట్ ఇవ్వలేదనుకో ప్రొఫెషనల్ మెయిల్ నుంచి ఏంటంటే వచ్చే కోడ్ అనేది డిజేబుల్ అయిపోతుంది.
సో ఐఎమ్ ద వన్ గివింగ్ వన్ కాంటాక్ట్ నెంబర్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారంటే నాకు మస్ట్ అండ్ షుడ్గా ఓటీపీ అడుగుతుంది. సో దిస్ ద వన్ డమ్మీ వన్. నేను ఏంటంటే ఒక డమ్మీ నెంబర్ అయితే ఇస్తున్నా. ఓకే, సో వెబ్సైట్ చందు, ఓకే, జాబిద్ సలూన్. ఓకే, సో వెబ్సైట్ కాబట్టి jobidsalon.com. సో ఇప్పుడు నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నాకు ఈ 2 వెరిఫికేషన్స్ అనేది రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒకటే రావచ్చు. ఓకే, సో సమ్ టైమ్స్ ఏంటంటే 2 వెరిఫికేషన్స్ వస్తాయి. ఒకటి మెయిల్ రిలేటెడ్, ఒకటి నెంబర్ రిలేటెడ్. మెయిల్ వచ్చింది అంటే ఎలా ఉంటుంది అంటే ప్రొఫెషనల్ మెయిల్తో అయితే వెరిఫికేషన్ అడుగుతుంది. ఏదో మీరు జీమెయిల్తో వెరిఫికేషన్ అంటే కుదరదు. మీరు వెబ్సైట్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ మీకు ప్రొఫెషనల్ మెయిల్ కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ మెయిల్ అనేది ఏంటంటే మీ వెబ్సైట్ కన్నా ముందు మీకు ఏంటంటే సమ్ ఎక్స్ట్రా నేమ్తో వస్తుంది. అది నేను మీకు ఫ్యూ సెకండ్స్లో అయితే చెప్తా. లెట్ మీ టేక్ యూ టు ది నెక్స్ట్ పేజ్. సో ఇట్ ఈస్ లోడింగ్. హియర్ యూ కెన్ సీ, మీకు స్టార్టింగ్లోనే చెప్పానా, ఒకటి ఫోన్ కాల్తో వెరిఫికేషన్ వస్తుంది, సెకండ్ వన్ ఈమెయిల్తో వెరిఫికేషన్ వస్తుంది, థర్డ్ వన్ ఏంటంటే బిజినెస్ వీడియోతో అయితే వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఈ 3 చేయాల్సిన నీడ్ ఏం లేదు, ఒకదాంతో కంప్లీట్ చేస్తే చాలు. ఈ ఫస్ట్ ఏంటంటే ఈ నెంబర్తో చేస్తే అవ్వలేదు అనుకుంటే ఈమెయిల్తో చేయొచ్చు, ఈమెయిల్తో అవ్వలేదు అనుకుంటే బిజినెస్కి వెళ్ళొచ్చు. లేదు నేను ఫస్ట్లోనే బిజినెస్ వీడియోకి వెళ్ళిపోతానంటే మీకు ఫస్టే అప్రూవల్ వచ్చేస్తుంది. ఓకే, సో లైవ్ లో ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈమెయిల్ అన్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. హియర్ యూ కెన్ సీ, దీన్నే ప్రొఫెషనల్ మెయిల్స్ అంటారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఓవర్ హియర్ హౌ ప్రొఫెషనల్ మెయిల్స్ లుక్ లైక్. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ వన్. ప్రొఫెషనల్ మెయిల్స్. సో ఎప్పుడైతే ఒక డొమైన్ అనేది ఉంటుందో, ఇప్పుడు దిస్ ఇస్ ద వన్ డొమైన్. ఓకే, jobidsalon.com అనేది డొమైన్. సో ప్రతి ఒక్కరికి ఇలా వెబ్సైట్ నేమ్ ఉన్న తర్వాత దానికన్నా ముందు మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి. లైక్ contact@jobidsalon.com. సో ఇలా ఉండే వాటిని ఏమంటామంటే ప్రొఫెషనల్ మెయిల్స్ అంటాం. ఇవి ఎవరికైతే వెబ్సైట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు. లేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి ఏంటంటే అదర్ ఈమెయిల్ ప్రొవైడర్స్ అయితే ఉంటారో వాళ్ళు అయితే ఇస్తారు. ఓకే, సో ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్ హ్యాండ్స్తో మీకే వెబ్సైట్ అనేది ఉన్నప్పుడు. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినా కూడా సో మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడన్నా మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసినప్పుడు HR@TCS.com, ఓకే, HR@Google.com. సో ఇలా ప్రతి ఒక్క పర్టికులర్ దానికి ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు బిలీవ్ చేయాల్సింది ఏంటంటే ఎలాంటివి చాలా పీపుల్ వచ్చేసి నాకు మెయిల్ వచ్చింది. సో మెయిల్ అనేది ఏంటంటే ఒక కంపెనీ నుంచి వస్తుంది అంటే వాళ్ళ కంపెనీ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఉంటుంది. అది ఈ రోజు నుంచి యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్లైండ్ గా ఏంటంటే మోసపోకూడదు. ఓకే, ఏదో గూగుల్ నుంచి మెయిల్ వచ్చింది, గూగుల్ అని కనిపించగానే మెయిల్లో ఏంటంటే గూగుల్ నుంచి వచ్చినట్టు కాదు. మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ అడ్రస్ చెక్ చేయాలి. అడ్రస్ చెక్ చేసి ఆ పర్టికులర్ google.com @google.com నుంచి వచ్చిందా లేదా, వచ్చుంటే అప్పుడు గూగుల్ నుంచి వచ్చినట్టు, ఆ కంపెనీ నుంచి వచ్చినట్టు. సో దట్ ఈస్ ద వన్. సో ఇలా మీరు ఇది క్రియేట్ చేసుకుంటారు కాబట్టి సో ఇక్కడ మీకు ఏమని అడుగుతుంది, సో దీంతో వెళ్ళారనుకో, సో ముందర ఏదైనా కానీ ఒకటి యాడ్ చేయండి. యాడ్ చేసి దెన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోమంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇది ఇలానే ఉంటుంది. దీని ముందు ఏదైతే ఉందో అది నేను యాడ్ చేయాలి. నెక్స్ట్ హియర్ యూ కెన్ సీ info@jobidsalon, contact@jobidsalon, support@jobidsalon. సో ఇలా ఏదైతే మీరు క్రియేట్ చేస్తుంటారో దాన్ని పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఈ మెయిల్కి వచ్చేసి మీకు ఓటీపీ వెళ్తుంది. ఈ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే మీకు సో కొన్ని డేస్ అనేది టైం తీసుకుంటుంది. మీకు 1 డేలో అయితే అయిపోవచ్చు. సో 1 డే నుంచి 5 డేస్ టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మీకు అప్రూవ్ అయ్యిందా లేదా అనేది కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో కన్ఫర్మేషన్ అప్రూవ్ వచ్చింది అనుకో, మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయో వాటికి వెళ్ళొచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. లేదు అప్రూవల్ రాలా, నెక్స్ట్ మీరు ఏంటంటే బిజినెస్ వీడియో వెరిఫికేషన్ చేయొచ్చు. సో ఆ బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అన్నప్పుడు దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు ఓకే సెలెక్ట్ ది బిజినెస్ వీడియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఇప్పుడు మీరు ల్యాప్టాప్ లో క్రియేట్ చేస్తున్నారు, ఎలా షూట్ చేస్తారు, వీడియో షూట్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు మీరేం చేయాలి అంటే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, దాన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ నుంచి అదే జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేసి
మీరు ఏంటంటే షూట్ చేయొచ్చు. అక్కడ సబ్మిట్ చేశారంటే గూగుల్కి అయితే మీ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది. వన్స్ వెళ్ళిన తర్వాత దెన్ గూగుల్ మళ్ళీ చెక్ చేసుకొని ఓకే బిజినెస్ నేమ్ అనేది మ్యాచ్ అయ్యింది, ఇక్కడ పెట్టిన బిజినెస్ నేము అలానే ఏంటంటే సో వీడియోలో ఉండే బిజినెస్ షూట్ చేసిన బిజినెస్ నేమ్ మ్యాచ్ అయింది, ఓకే బిజినెస్ అనేది ఉంది, ఓకే అడ్రస్ అనేది మ్యాచ్ అయింది, నెంబర్ అనేది ఓకే ఫైన్, బిజినెస్ అనేది లోపల కూడా ప్రోడక్ట్స్ సర్వీస్ ఏదో ఉన్నాయి సో చెప్పినవి అనేది అన్నప్పుడు మీకు అప్రూవల్ అయితే ఇస్తుంది. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అపియర్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సింపుల్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఆ ప్రాసెస్ అది మీరు కంప్లీట్ చేశారంటే 100% అప్రూవల్ అయితే వస్తుంది. యూ నో నీడ్ టు వరీ. సో మీరు ఏదైతే జీమెయిల్ నుంచి క్రియేట్ చేశారో అదే జీమెయిల్ నుంచి మై బిజినెస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఎలా వస్తుంది, హియర్ యూ కెన్ సి డిజిటల్ చందు సొల్యూషన్స్, దిస్ ఇస్ మై కంపెనీ అడ్రస్. సో టిక్ మార్క్ లో అయితే ఉందా, సో దిస్ ఇస్ ద టిక్ మార్క్ యూ పీపుల్ గోయింగ్ టు సి. లేదు అనుకుంటే గెట్ వెరిఫైడ్ అనేసి మళ్ళీ ఆప్షన్ అయితే చూపిస్తుంది, వెరిఫై అవ్వకపోతే. అయ్యింది అంటే ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మీరు వ్యూ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ చూసే ఇమేజెస్ ని, ఓకే సో ప్రతి ఒక్కటి కూడా ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్ ప్రొఫైల్, ఓకే హియర్ ఆల్ ది డీటెయిల్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్. మీరు ఇప్పుడు యాడ్ చేసినట్టు కూడా ఎడిట్ చేయొచ్చు, మళ్ళీ లొకేషన్ మార్చొచ్చు, మళ్ళీ సర్వీసెస్ మార్చొచ్చు, ఎక్కడ కావాలి అంటే అక్కడికి మీరు ఆప్టిమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్ కంట్రోల్ అనేది ఏంటంటే మీ హ్యాండ్స్ లోనే ఉంటుంది. మీ లిస్టింగ్ ది అదర్ పీపుల్ లిస్టింగ్ మీరు ఏం చేయలేరు, మీ లిస్టింగ్ ది మీ కంట్రోల్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఏంటంటే రేపటి సెషన్ లో మనం అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఈ డిస్కస్ చేసిన తర్వాత ఏంటంటే క్రియేట్ చేస్తే సరిపోదు, మీరు క్రియేట్ చేస్తారు, నేను క్రియేట్ చేస్తున్నా, ఓకే అందరూ క్రియేట్ చేశారు, ఎవరిది మళ్ళీ టాప్ లో చూపించాలి. సంవాట్ ఏంటంటే బెటర్ గా వర్క్ చేయాలి కదా, బెటర్ గా వర్క్ చేయడానికి ఏంటంటే మనం రేపు ఏఐని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క మాడ్యూల్లో కూడా మీరేంటంటే ఫాస్ట్ గా వర్క్ ని కంప్లీట్ చేసుకోవడానికి, కాంపిటీటర్ కన్నా బెటర్ గా పనిచేయడానికి, వాళ్ళకన్నా ఎక్కువ కస్టమర్స్ ని తెప్పించుకోవడానికి అడ్వాన్స్ రిలేటెడ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దాంట్లో కూడా మన కంపెనీ దాంట్లో మన క్లయింట్స్ కోసం ఉపయోగించే వాటిని ఇంట్రొడ్యూస్ అయితే చేసి దెన్ మీకు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని రియల్ టైం ప్రాక్టికల్ దాంతో ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ నాలెడ్జ్ ఆన్ దిస్ సెషన్. ఇన్ నెక్స్ట్ session also same like you people going to get. Okay, thank you so much.